టేక్ డిస్టెన్స్. రెడీ, మూవ్ డౌన్. రైట్ హ్యాండ్ బిగ్. చూసారు కింద స్ట్రైట్ చేశారు, చైనీస్ పంచ్ చేస్తారు. సన్ సి ఓ లియో చి ఓ చో చి. ఇప్పుడు 2 పంచెస్ చేస్తారు, అటు సైడ్ ఇటు సైడ్ రెండు చేస్తారు మరి. 2 పంచెస్ 1 కౌంట్. బిగ్ సన్ సి ఎస్ గెట్ అప్. చూసారు కదా, ఇప్పుడు ఏం చేశారంటే సైడ్కి అనమాట. ఇప్పుడు ఎగ్జామ్ ఫస్ట్ సింగిల్ పంచ్ చేశారు, అదేవిధంగా తర్వాత డబుల్ పంచ్ చేశారు. అంటే ఇక్కడ చూసారు లేదు, మీరు గమనించారు లేదు, ఇది ఏమాత్రం ఏంటంటే వాళ్ళు గ్రూప్ మూమెంట్ కాన్సన్ట్రేషన్ కానీ ఇక్కడ ఆలోచిస్తున్నారు అనుకోండి, ఒకరికొకరు తగులుతాయి. చూసారు కదా, ఒకరికొకరు తగులుకొని ఒకరికొకరు తగులుతారు అనమాట. ఇక్కడ ఏంటంటే మెయిన్గా కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్, కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇందాక మనం స్ట్రైడ్కి చేయడం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు సైడ్కి, అటు సైడ్కి ఇటు సైడ్ చేయడం ఏం జరుగుతుందంటే బాడీలో సైడ్ పవర్ అనమాట. ఇంకోటి ఏంటంటే బాడీ కూడా ఫుల్ స్ట్రెంత్ అనేది వస్తుంది, ఫుల్ స్ట్రెంత్గా తయారవుతారు అనమాట. అదేవిధంగా వాళ్ళు స్టాండ్లో కూడా ఏంటంటే లెగ్స్లో కూడా ఫుల్ స్ట్రాంగ్గా తయారవుతారు. కిక్స్ చేసేటప్పుడు, పంచెస్ చేసేటప్పుడు ఈ మూమెంట్స్ అని కూడా ఏంటంటే వాళ్ళు ఎంతో హుషారుగా పవర్గా తయారవుతాం. రెడీ, ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ out in out. yes distance. ఇప్పుడు సేమ్ అలాగే వాళ్ళు హ్యాండ్ ఎక్సర్సైజ్ అనమాట. ఎస్ కీప్ హియర్ లైక్ దిస్, ఇట్లా పెట్టిన అందరూ 1 2 1 2 1 2 1 2 1 2. చూసారు కదా, వాళ్ళ హ్యాండ్స్ ఏంటంటే బాగా స్ట్రెచ్ చేస్తారు అనమాట, బాగా స్ట్రెచ్ చేస్తూ పవర్గా చేస్తారు. రెడీ, 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ఎస్ రెడీ, రైట్ లెగ్ అందరూ 1 ఎస్ 2 1 2 1 2 1 2. ఎస్ గెట్ అప్. చూసారు కదా, అంటే వాళ్ళలోని పవర్ బయటికి తీసుకొస్తున్నారు. ఆ స్టోన్స్ పట్టుకొని ఉండాలంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు చూసారు కదా, ఒక 1/2 అవర్ 3/4 గంట నుంచి వాళ్ళు రాళ్ళు పట్టుకొని ఉన్నారు అన్నమాట. పట్టుకొని చేయడం అంటే చిన్న విషయం కదా, అంత బరువైన రాళ్ళు పట్టుకొని ఆ స్టామినా ఎక్సైజ్, ఆ పవర్ ఇంత గాలిలో చూసారు కదా, ఈ గాలి ఎలా తోలుతుందంటే ఇక్కడ కొట్టుకొని వెళ్ళే విధంగా తోలుతున్నాం. అంత ఫాస్ట్ గాలిలో కూడా ఎక్సైజ్ చేయడం చిన్న విషయం. ఇక్కడ ఏంటంటే పవర్, చీ పవర్ అంటే బాడీ పవర్తో పాటు చీ పవర్, ఎయిర్ పవర్ బ్రీత్తో పాటు అవుట్ చేస్తున్నారు అనమాట. బ్రీత్తో పాటు వాళ్ళు ఏంటంటే పుషింగ్ చేస్తూ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా పవర్ అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇవి పరిస్థితులు అన్నిటి కూడా తగ్గట్టు చేయాలన్నమాట. పరిస్థితులు అన్నీ తగ్గట్టు చేసుకుంటూ పవర్గా చేస్తారన్నమాట. న్యాచురల్గా అన్నీ చూసుకుంటూ అన్ని విధాలుగా ఏంటంటే వాళ్ళు ఎండకి అలాగే ఎయిర్కి ప్లస్ క్లైమేట్ పరంగా మొత్తం చూసుకుంటూ పవర్గా చేస్తారన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఎక్సెల్ చేయగలను అనుకుంటే చేయగలరు, లేదనుకుంటే చేయగలరు. ఇలాంటి ఎక్సెల్ కూడా ఏంటంటే మనకి మైండ్ పరంగా బాడీ పరంగా ఎంతో మనకు ఉపయోగపడతారు. ఎంతో వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి, వాళ్ళు ఎట్టి పరిస్థితులు సరే నేను చేయగలను వాళ్ళ మనస్తత్వం వస్తుంది అనమాట. నేను ఏ పైన చేయగలను అనే తత్వం అనేది పెరుగుతుంది అనమాట. రెడీ, 2 legs క్లోజ్, మూవ్ డౌన్. రెడీ, నాన్ స్టాప్ పంచెస్. రెడీ, గో స్టార్ట్. యా, పవర్గా అలా షౌట్ చేస్తూ పవర్గా నాన్ స్టాప్ పంచెస్ చేస్తూనే ఉంటారు. అలా నాన్ స్టాప్గా చేయడం ఏం జరుగుతుందంటే వాళ్ళ స్ట్రెంత్ అనేది పవర్ పెరుగుతుంది అనమాట. స్ట్రెంత్ పవర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట, చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. రెడీ, స్టాప్, ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్. ఎస్, డౌన్. రెడీ, ఇప్పుడు అదేవిధంగా 1 round పుషప్స్, డౌన్ 1 round పుషప్స్. ఇప్పుడు పుషప్స్ కూడా చేస్తారు. పుషప్స్ కూడా చేయడం ఏం జరుగుతుందంటే బాడీ ఫుల్ స్ట్రాంగ్గా తయారవుతుంది. బాడీ అంతా కూడా బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట. చూసారు కదా, యా ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే స్ట్రాంగ్గా బాడీ వాళ్ళు పవర్గా తయారవుతుంది బాడీ. యా, రెడీ, గెట్ అప్.
ఎస్. నెక్స్ట్ వాళ్ళు బర్ఫీ ఎక్సర్సైజ్ చేస్తారు. ఇప్పుడు చూసారా నార్మల్ పుషప్ చేయడం జరిగింది. ఇప్పుడు బర్ఫీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు లెగ్స్ పక్కనే హ్యాండ్స్ డౌన్ చేసి స్టోన్స్ పట్టుకొని ఉండాలి. మీరు స్టోన్స్తో పాటు పుషప్ తీసి పైకి లేచి రెడీ, స్టోన్స్ పైకి ఎత్తి మళ్ళీ డౌన్ చేసి కింద పెట్టి మళ్ళీ పుషప్ తీసి పైకి వెళ్ళాలన్నమాట. రెడీ అందరూ రేజ్ యువర్ హ్యాండ్స్ డౌన్, కింద పెట్టి లెగ్స్ రెండు బ్యాక్, 1 పుషప్ అప్, నెక్స్ట్ రేజ్ యువర్, మళ్ళీ అగైన్ 2, go back, yeah, get up, ready, up, down, go back, mali back, yeah, up, then down, back, ready, up, mali down, back, up. చూసారు కదా ఈ ఎక్సెల్ డౌన్, ఈ ఎక్సెల్ బర్ఫీ ఎక్సెల్ ఇలాంటి ఎక్సెల్ వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు టోటల్ బాడీ మీద ప్రెజర్, టోటల్ బాడీ మీద వాళ్ళు ఒత్తిడి పడుతుంది అనమాట. టోటల్ బాడీ మీద బ్లడ్ సర్క్యులేషన్తో పాటు వాళ్ళు స్టామినా పరంగా కానీ వాళ్ళు ఏంటంటే బాడీ టోటల్ బాడీ వాళ్ళది ఫుల్ స్ట్రాంగ్గా తయారవుతుంది, ఫుల్ పవర్గా తయారవుతుంది. వాళ్ళు చేసే మూమెంట్ ఏంటంటే ప్రతి పార్ట్ మీద పడుతుంది అన్నమాట. బాడీలోని ప్రతి అవయవం మీద పడుతుంది, ప్రతి నర్వ్ మీద పడుతుంది. దానివల్ల ఏం జరుగుతుందండి వాళ్ళు చాలా యాక్టివ్గా తయారవుతారు. దాంతోపాటు వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్ ఎక్కువ, ఎంటీ హ్యాండ్ ఎంటీ లెగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనం హ్యాండ్ కమ్మాటి కాబట్టి మనం చేసిన మూమెంట్స్ ఏంటంటే ఫుల్ స్ట్రాంగ్గా తయారవుతాయి అనమాట. రెడీ లైన్. ఇప్పుడు చూసారు కదండి కొన్ని ఇప్పుడు హ్యాండ్ మూమెంట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు లెగ్ మూమెంట్, లెగ్స్తో పాటు ఎలా చేస్తున్నారు. రెడీ ఓకే, రెడీ change your leg, sun, okay, change your leg, ready, do press kick, sun, change your leg, sun, okay, change your leg, ready, next do jumping press kick, take distance, jumping press kick, ready, left leg front, right leg lift chesi left leg kick cheyali. Ready 1 2 3 4, change your leg, same అదే విధంగా right leg front పెట్టి. Ready 1 2 3 4, yes, ready, in, out, in, out, in, out, in, out, yes. ఇప్పుడు అదే విధంగా 2 legs close, ready, రెడీ స్ట్రైట్గా ఉండి రెడీ అవుటర్ స్లాప్ కిక్ చేయాలి. రెడీ హ్యాండ్స్కి తెలుసు కదా, రెడీ టేక్ డిస్టెన్స్, రెడీ రైట్ లెగ్ సన్, చేంజ్ యువర్ లెగ్, రెడీ సేమ్ లెఫ్ట్ లెగ్, సన్, చేంజ్ యువర్ లెగ్, సేమ్ ఇన్నర్ స్లాప్, ఇన్సైడ్ చేయాలి. ఇప్పుడు కిక్ని ఇన్సైడ్ ఇచ్చేస్తాను అనమాట. రెడీ సన్, చేంజ్ యువర్ లెగ్, నెక్స్ట్ సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్, రెడీ సన్, రెడీ ఇన్, అవుట్, ఇన్, అవుట్, 2 legs close, do 6 step, ready sun, Leo, get up, next 10 step, ready position, ready close, ready 10 step, ready down, sun, ready get up, in, out, in, out, in, out,
రెడీ. ఇప్పుడు అదేవిధంగా ఒక చిన్న స్టెప్ ఇప్పుడు టైగర్ మూమెంట్ చేస్తారండి. కమ్ దిస్ సైడ్. రెడీ, గుడ్, క్లోజ్, ఓ రెడీ, డిస్టెన్స్, క్లోజ్, స్టార్ట్. చూసారు కదా, ఇలా టైగర్ లాగా వాళ్ళు మూమెంట్స్ చేస్తారన్నమాట. గో, స్టార్ట్. యా, చూసారా అలా పవర్ కాంబినేషన్ మూమెంట్. నెక్స్ట్ ఫర్దర్గా మనకి టైగర్ స్టైల్, స్నేక్ స్టైల్, మంకీ స్టైల్ అన్నీ వస్తాయి అన్నమాట. అలాగా మూమెంట్స్ అన్నీ మనకి ఏంటంటే యానిమల్ స్టైల్స్ కూడా ఇంపార్టెంట్. మూమెంట్స్ చేసేటప్పుడు యానిమల్ స్టైల్స్ అన్నీ కూడా చూసుకుంటూ చేయాలన్నమాట. చూసారా అలా. యా, గో, హౌస్, ఇన్, అవుట్. యా, నెక్స్ట్. చూసారు కదండి, ఇలా టర్నింగ్ అనమాట. హ్యాండ్స్ని ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ హ్యాండ్స్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, అదేవిధంగా వాళ్ళ టర్నింగ్ మూమెంట్స్ కానీ ఇలా. యా, స్టాప్. చూసారు కదా, అలా టర్న్ అవుతూ వాళ్ళ బాడీని ఏంటంటే బ్రేక్ చేస్తూ అటాక్ చేయడం అనమాట. అదేవిధంగా ఇటు సైడ్కి కూడా అనమాట. ఇవి బ్రేకింగ్ మూమెంట్స్ వస్తాయి అనమాట. ఇవి ఫర్దర్గా మనం ఇంకా ముందుకెళ్దాం. అదేవిధంగా ఇప్పుడు కొన్ని కిక్స్ నేర్చుకున్నాం మనం, బేసిక్ కిక్స్. అదేవిధంగా ఇప్పుడు ఎయిర్ కిక్స్, స్పిన్ కిక్స్ అవి నేర్చుకుందాం. స్పిన్ కిక్, ఎయిర్ కిక్ ఎలా చేయాలో చూద్దామండి. రెడీ, రెడీ, గో. ఫ్రంట్ రౌండ్ కిక్. యా, ఇది పవర్ కిక్ అంటారు దీన్ని. ఫ్రంట్ రౌండ్ కిక్ అగైన్. అగైన్. అదేవిధంగా ఇప్పుడు బ్యాక్ రౌండ్ కిక్. బ్యాక్. దెన్ చేంజ్ యువర్ లెగ్, బ్యాక్ రౌండ్ కిక్. చూసారా, అంటే మనం ఇలా ముందు నిలబడినప్పుడు, ఇలా ఫ్రంట్కి ఇలా నిలబడినప్పుడు ఏంటంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇట్లా గబకని బ్యాక్ సైడ్ టర్న్ అయినప్పుడు వెనక నుంచి కొట్టడం అనమాట. వెనక నుంచి అలాగా అంటే బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జాంపుల్ పంచి కొట్టండి, ఇలా పంచి కొట్టి బ్లాక్ చేశారు అనుకోండి. ఇప్పుడు అతను మనకు అటాక్ చేయలేడు కాబట్టి ఇప్పుడు బ్యాక్ రౌండ్ కిక్ కొట్టండి, లెఫ్ట్ లెగ్ బ్యాక్ రౌండ్. చూసారా, అలా బ్యాక్ రౌండ్ కిక్ కొట్టకూడదు. అంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా అటాక్ చేయడం ఎలాగో చూడండి. గుడ్, గో. చూసారా, అగైన్ బ్యాక్ రౌండ్ కిక్. అగైన్ చేంజ్ యువర్ లెగ్, సేమ్ దిస్ లెగ్ ఆల్సో. చూసారు కదా, అంటే బ్యాక్ సైడ్ నుంచి టర్న్ అవుతుంది. అగైన్ చేంజ్ యువర్ లెగ్. నెక్స్ట్ దిస్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ కిక్ అనమాట. ఈ కిక్ అనేది అంటే ఒకేసారి ప్రాక్టీస్ చేసుకోదు అలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఫ్లైలో కొడతారనమాట. సేమ్ కిక్ని ఫ్లైలో ఎగిరి సైడ్ కిక్ చేస్తారు, దాన్ని ఫ్లై కిక్ అంటారు. గుడ్. అగైన్ చూసారు కదా, ఫ్లై కిక్. చూసి పైకి ఎగిరి అంటే మనం ఇప్పుడు కూడా ఏంటంటే కింద వాటిని మనం ఈజీగా అందుకొని కొట్టచ్చు అనమాట. వాటికి జంప్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువ హైట్ అటాక్ చేయాలన్నప్పుడు ఏంటంటే జంప్ చేసి కొడతాం అనమాట. పైకి ఎగిరి కొట్టాలి, అంతే కదా. మనం ఇప్పుడు ఇక్కడ అందిపోతున్న వస్తువు మనం అందుకోవాల్సిన అవసరం లేదు. అందుకోలేని వస్తువుకి మనం జంప్ చేసి అందుకునేట్టుగా కిక్స్ కూడా అంతేనమాట. ఎగిరి హైట్గా ఉన్నప్పుడు ఎగిరి హైట్ ఎయిర్లో కొట్టడం. ఇంకోటి ఏంటంటే ల్యాండ్లో ఉన్నప్పుడు మనం ఈజీ కొట్టగలం, కానీ ఎయిర్లో అన్నప్పుడు చాలా కష్టమైన కిక్స్ అనమాట. కష్టంగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ రాదనమాట. బాగా సాధన చేయాలి. రోజు ప్రాక్టీస్ చేసేకపోతే ఇలాంటి మూమెంట్స్ అన్ని మనకు ఫర్దర్గా వస్తాయి. అదేవిధంగా ఈ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మనకి ఈజీగా రాగలనమాట. ఒకేసారి మనం చేసినప్పుడు ఏంటంటే కొన్ని మనకి నష్టాలు జరుగుతుంది. కాబట్టి ఏంటంటే స్టెప్ బై స్టెప్ జరగాలి. ఈ ఎక్సర్సైజ్ అన్ని ఒక మాస్టర్ దగ్గర వచ్చి నేర్చుకుంటే చాలా ఉత్తమం. ఎందుకంటే బేసిక్స్ అన్ని కూడా సలహా చేసినప్పుడు నష్టాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ ఏసియన్ యాక్ట్ ఛానల్ వారికి నేను ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఇలాంటి ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రాం ద్వారా మీకేందంటే కొంచెం అవగాహన, అంటే ప్రజల్లో మన వంతుగా ఏదో ఒక మన వంతుగా మీడియా తరపున ఇలాంటి ఆరోగ్య సంబంధించిన ఉపయోగాలు తెలియని ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు నేను వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంతటి సెలవు. మిగతా ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నారు. రైట్, నమస్తే.